హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం 10 రూపాయల రస్కులతో చాలా సింపుల్గా టేస్టీ అయిన ఒక స్పెషల్ స్వీట్ తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ రస్కులు తీసుకుంటున్నాను. సుమారుగా ఒక 12 ఉండేలాగా చూసుకోండి. 10 రూపాయల రస్కుల ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనం రస్కులు తెచ్చుకున్నప్పుడు విరిగిపోయి ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఇలాగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నింటినీ ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసేసుకోండి. ఇలా రస్కులన్నీ వేసుకున్న తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక 5 జీడిపప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 5 వరకు బాదం పప్పు వేసుకోండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అనేది మనం పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. 3 యాలక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా పౌడర్లా చేసుకోవాలి. అయితే మిక్సీ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా అయితే ఉండదు, కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనం మిక్సీ చేసినా కూడా కొంచెం బరకగా ఉండాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే 2 కలిపితే మనకి కిస్మిస్ మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో జీడిపప్పు వేసిన తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ మిక్సీ చేసుకున్న రస్క్ పౌడర్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ రస్క్ పౌడర్ అంతా కూడా కలర్ మారే వరకు వేయించుకోండి. మాడిపోతూ ఉంటుంది, చూసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఎర్రగయ్యే వరకు వేయించేసుకోండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రస్క్ పౌడర్ని మనం కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 1 గిన్నె వరకు రస్క్ పౌడర్ అయ్యింది. ఏ కప్పుతో అయితే మనకి రస్క్ పౌడర్ అయిందో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి. స్వీట్కి ఎప్పుడైనా ఉప్పు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఏ కప్పుతో అయితే మనం రస్క్ పౌడర్ అయిందో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 3/4 కప్పు వరకు వేసుకోండి. పంచదార యాడ్ చేసుకునే వాళ్ళు కూడా 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకొని దీన్ని బాగా మరగనివ్వండి. నీళ్ళన్నీ కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న రస్క్ పౌడర్ని దీనిలో వేసుకోవాలి. రస్క్ పౌడర్ కనుక మనం బాగా వేయించుకున్నట్లయితే కనుక ఉండలుగా వస్తుంది, కాబట్టి బాగా వేయించుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకొని దగ్గరికి అవనివ్వండి. ఒక 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా అయినా ఇది 2-3 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని దగ్గరికి అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. అలా అని మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచుకోకుండా కొంచెం పలచగానే ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకోండి. ఇక్కడ మనం జీడిపప్పు కిస్మిస్ వేయడం వల్ల తినేటప్పుడు కిస్మిస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మనకి ఇలా పలచగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.